నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని సాయిబాబా కళ్యాణ మండపంలో కోర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు గౌడ సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు అంటే 4000 చేశాం. ఇది కూడా మన గౌడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మన కోవూరు నియోజకవర్గ గౌడుల ఆత్మీయ సమావేశాన్ని దిగ్విజయంగా జరిపిన దానికి, ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన పెద్దలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాసం శ్రీహరిరెడ్డి డీసీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఎక్స్ఏఎంసీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి గారికి, రైతు సంఘ నాయకులు మాతూరి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా బెజవాడ గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా వెడలూరు పార్టీ అధ్యక్షులు వేటూరు శ్రీహరిరెడ్డి గారికి, ఈ పెద్దలకు వీళ్ళందరూ మన అమ్ముడుండి వీళ్ళందరూ మోటివేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు గౌడన్నలు అంటే అభిమానం అంటే మన ప్రభుత్వం గౌడన్నలకి ఏ విధంగా చేసి ఏ విధంగా రాజకీయంలో మనకి ముందండి నడిపిస్తున్నారంటే, ఈరోజు మన ఎడలూరు మండలం ప్రధాన కార్యదర్శిగా మా గౌడ సోదరుడు సుధీర్కి ఇవ్వడం, మా గౌడు అందరూ మా గౌడి జాతి అందరి తరఫున ముఖ్యంగా మా గౌడు నీళ్ళన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికీ ఒకరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు ఆయన కోరితే ఈ సహకార సంఘాలకి ప్రతి సొసైటీకి 25 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 25 లక్షలు అంటే వాళ్ళకి 5 ఎకరాల భూమిని సెట్ చేసి ఈ 5 ఎకరాల భూమిలో ఏదో తాటి చెట్టు పెంచుకునేదానికి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ గౌడ తీర్థ కార్మికులకి ప్రతి సొసైటీకి 25 లక్షల రూపాయలు కేటాయించి 5 ఎకరాల భూమి కేటాయించి తాటి చెట్లు ఈత చెట్లు పెంచుకునేదానికి కేటాయించడం జరిగింది. అప్పుడు మనకి దేవేంద్ర గౌడ్ ఉన్నారు. ఇది కూడా మన గౌడ సంఘీయులు కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఈ గౌడ ఆత్మీయ సమావేశానికి చేసిన అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున వచ్చిన దానికి దీన్ని మోటివేషన్ చేసిన మా ప్రియతమ నాయకుడు, మా ఎంటర్టైన్మెంట్ లీడర్, మా ముఖ్య అనుచరుడు, మాకు రాజకీయ గురువు, మమ్మల్ని అన్ని విధాలు కూడా ముందుండి మమ్మల్ని నడిపించే వ్యక్తి మాకు దూరు కళ్యాణ్ రెడ్డి గారికి, అదేవిధంగా మాకు రాజకీయ పూజలు, రాజకీయ చతురసులు కోడూరు మంగళారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ వెడలూరు మండలం ఇన్ఛార్జి అడపాల సేదరెడ్డి గారు ఎంతో కృషితో ఈ మండలం అందరిని కూడా మోటివేట్ చేసి మా గౌడి సంఖ్యకు ప్రతి ఒక్కరిని కూడా పేరు వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం, మన హరిరెడ్డి గారిని, మన అడపాల సేదరన్న గారిని, తర్వాత వీళ్ళందరూ మాకు ముఖ్యంగా కోఆర్డినేషన్ చేసి మా ప్రతినిత్యం ఫోన్లో అనుసంధానం ఉంది. మన కాబోయే ఏఎంసీ చైర్మన్ మా వంశీరెడ్డి అన్న గారు ప్రతినిత్యం మీరు అందరూ కోఆర్డినేషన్ చేయాలా, ఇవ్వాలని చెప్పి గౌడ సంఖ్యలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొనాలా అని చెప్పి ఒక ప్రతిసారి నాకు ఫోన్లో టచ్లో ఉండే అన్నగారు చేసినటువంటి పెద్దలు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, ఈ 5 మండలాల నుంచి ఇచ్చేసినటువంటి అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, నా సహోదరులు గౌడ సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 30 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గౌడ కులస్తుల మీద ప్రేమ చూపిస్తూనే ఉంది. ఏ విధంగా అంటే ప్రతి గౌడికి ఆ రోజు నుంచి కూడా సైకిల్ ఇచ్చారు,
కత్తి పిల్లలు ఇచ్చారు, వాళ్ళకి ఏ విధంగా కావాలో అన్నీ ఇస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌడు సోదరుల్ని చెట్లలోకి పోయి కొట్టింది ఓలే, కేసులు పెట్టించారు. కల్లోపంటే బిందులు పడిన ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే. తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత గౌడు సోదరులు యథావిధిగా కల్లోపుకుంటున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ వ్యక్తులకి ఎంతో మంది చనిపోతే మన గౌడలకి కళ్ళు తాగి ఎంతో మంది బతికారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు కళ్ళు తాగంటే మంచిదని, క్యాన్సర్ కూడా పోతుందని. అదేవిధంగా ఈ సభాముఖంగా పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి చిన్న విషయం తెలియజేసుకున్నాము. మీరు చట్టసభల్లో మా గౌరవ కులస్తుల మీద ఒక్కరోజు కనికరం చూపించి మాకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందిస్తారని కోరుకుంటూ మీ అందరి తరఫున మేడం గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన మన నాయకులు, అలాగే ఇక్కడికి వచ్చిన గౌడు మిత్రులు, నాతో సమానమైన మన గౌడు సభ్యులకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఒక 2 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నాను. నేను రాజకీయాల్లో రాకముందు కళ్ళు కేంద్రంగా నా జీవితం స్టార్ట్ అయింది. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు మా నాన్నగారు సడన్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం, నేను కళ్ళు వృత్తిగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నేను ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాను. అయితే ఈ కళ్ళు సొసైటీలో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్లో నేను ఒక వర్గంగా చేరి నేను చదువుకున్న దానివల్ల నాయకత్వం వహిస్తూ జరగడం జరిగింది. దాంట్లో నేను నాతో కూడా ఒక నాయకుడు నాతో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్నేహం చేసి ఉండేమో, అతని ద్వారా నేను చురుగ్గా పాల్గొంటూ నాకు ఎక్సైజ్ పోలీసు వాళ్ళకి చాలా వివాదాలు జరిగినాయి, మా మీద కేసులు పెట్టడం జరిగింది, అన్నీ జరిగినాయి. ఈ విధంగా నా రాజకీయ నేను ఉండేటప్పుడు అనుకోకుండా అప్పుడుండే శాసనసభ్యులు నేను చురుగ్గా పాల్గొనడం వల్ల నన్ను రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను పిలవడం, అక్కడి నుంచి నా రాజకీయం స్టార్ట్ చేయడం జరిగింది గత 30 సంవత్సరాల ముందు. అయితే నేను అనుకోకుండా నేను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడం, నేను ఎన్నుకుంటే ఎంపీటీసీ అవ్వడం, మంచి మెజార్టీతో గెలవడం, అనుకోకుండా మండల ఉపాధ్యక్షుడిగా అవడం, అదేవిధంగా తర్వాత 5 సంవత్సరాల తర్వాత నా పదవికాలం అయిపోయిన తర్వాత జిల్లా బీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా టీడీపీలోనే నా రాజకీయ ప్రస్థానం. నేను ఎదగడానికి కారణం కూడా నాకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. నేను ఎదిగింది కూడా తెలుగుదేశంలోనే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బీసీలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నా మంత్రి ఎంతో మంది బీసీలకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం అని చెప్పేదానికి కానీ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే రామారావు పీరియడ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ షాపులు తీసేసిన తర్వాత 4 రూపాయలు సంపాదించుకొని ఈరోజు మనము మన పిల్లలు ఉన్నాము అంటే అది ఒక్క ఎన్టీ రామారావు పుణ్యం అని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆ రోజు సంపాదించుకున్నారంటే కళ్ళు వృత్తిలో 4 రూపాయలు సంపాదించుకుంది ఒక టీడీపీలోనే. ఈ విధంగా బీసీలకి పెద్దపీట వేసింది ఏదైనా ఉంది అంటే అది ఒక టీడీపీలోనే. రామారావు గారు, రామారావు తర్వాత ఒక చంద్రబాబు అని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. అందువల్ల మనం అందరం కలిసికట్టుగా ఒకటిగా ఉంది బీసీలో గౌడ కులస్తులు అందరినీ మన తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని
కోరుకుంటే సెలవు తీసుకోండి.